హలో నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కచోడీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు ఒక 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. మీకు గ్లాస్ తోటి చిన్న గ్లాస్ అయినా కప్ అయినా మీ కొలతతో పెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి సరిపోయినట్టుగా. అది నానిపోయాక సోంపు, పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట ఉప్పు వేసుకుని అది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోకూడదు, చేసుకుంటే అది బాండికి అంటుకుపోతుంది. కాస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి, ఒక 2 స్పూన్స్ ఎంతోని. విన్నారు కదా, ఇది స్నాక్స్ కిందన, డిన్నర్ కిందన, బ్రేక్ఫాస్ట్ దేనికైనా చేసుకోవచ్చు కదా. చూడండి ఆ పేస్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని నాన్ స్టిక్దే పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాకను దానిలో పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి షాపుల్లో దొరికిన కచోడీ ఇలా గట్టిగా ఉండవండి, చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం లో టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాన్ని. మరి పొడి పొడి ఆడుతూ చేసుకోవాలన్నమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో చూడండి, ఇదిగో ఇలాగే వేయించుకుంటూ ఉండాలి. ఇదైతే అంటుకుపోదు, మామూలుది అయితే అంటుకుపోతుంది అనమాట. మినపప్పు కదా, జిగురు ఉంటుంది. ఇప్పుడు మైదా పిండి తీసుకుని దానిలో హాట్ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి చేసి వేసుకోవాలన్నమాట. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఈ స్టఫింగ్ దానిలో వేసాం కదా ఉప్పు, అది చూసుకుని వేసుకోవాలి. చూడండి ఇలాగ కడితే అది అయినట్టుగా అనమాట. ఇప్పుడు నీళ్ళు వేసుకుని మనం పూరి పిండి, చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగే అంత గట్టి కాదు, అలా అని మరీ స్మూత్గా కాదు. విన్నారా, ఈ స్టఫ్ చేసుకున్నట్టుగా ఉండాలి. ఒక్కసారి నీళ్ళు పోసేసుకోకండి. ఇగో చూడండి, ఇప్పుడు ఇది వేగుతున్నది కదా, ఇది పొడి పొడి ఆడిపోతుంది. ఇగో చూడండి, ఇది బాగా మెద్దాయించాలి మాత్రం ఈ పిండిని. అంత స్మూత్గా వస్తాయి. మనం పిండి ఎలా కలిపితే దాన్ని బట్టి అవి అంత స్మూత్గా వస్తాయన్నమాట. చాలా ఈజీవేనండి, చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో ఏమిటో అని. ఇగో చూడండి, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద మనం తీసుకోవాలి. ఇగో చూడండి చేశాను కదా, అలా చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని ఇప్పుడు కొంచెం మనం పూరీ టైప్లో చూసారా, ఇలా గిన్నెలా చేసుకుని దానిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టుకుని మళ్ళీ మనం పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం పొడిపిండి జల్లుకునే ఒత్తుకుని చూడండి, ఒక 4-5 ఇలా చేసుకుని ఉంచుకుంటే మనకి ఇవి బాగా పొంగుతాయండి. చాలా గుల్లగా కూడా వస్తాయి. చూసారా, ఈ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చునండి. దీనివల్ల ఏమి ఇది ఉండదు అనమాట. కానీ బయట అమ్మినవి చాలా గట్టిగా ఉంటాయి. గరం మసాలా అవి ఇచ్చేస్తాను. మేము దీనిలో గరం మసాలా అవి వేయనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్నవి ఒత్తుతామండి, మరి పెద్ద పెద్ద ఒత్తుకోం అనమాట. ఇవి చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి. చూస్తున్నారు కదా, స్టఫింగ్ బయటకు వచ్చేకుండా మనం ఒత్తుకోవాలి. మరీ లావుగా ఒత్తకూడదు, మరీ అలానే పల్చగా ఒత్తకూడదండి, మీడియం దిల్లో ఉండాలి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇగో చూడండి, ఇప్పుడు నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు దానిలో మూకుడు సరిపోయినట్టుగా 2 వేసుకోవాలి. వేసుకుని వెంటనే తిప్పకూడదండి. ఒక 2 మినిట్స్ అయ్యాక అది కొంచెం ఇదైన తర్వాత తిప్పాలి, లేకపోతే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇవి బాగా పొంగుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు నా వీడియోస్ నచ్చుతాయనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇదైతే కామెంట్ కూడా పెట్టండి. నేను మంచి మంచి స్నాక్స్, కర్రీస్ తోటి మీ ముందరికి మళ్ళీ వస్తుంటాను. కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే తీసేసుకోవడమేనండి. చూడండి, ఇప్పుడు ఇదిగో ఈ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి. తీసుకుని టిష్యూ పేపర్లో వేసుకోవడం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అంతే, వెరీ టేస్టీ కచోడీ. మీరందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.